విశాఖ పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 96 వార్డులో 6,41,00,000 వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా వెంకటాద్రి కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటాద్రి కొండపై రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి దొగ్గవానిపాలెం కాలనీ, జనచైతన్య లేఅవుట్, ప్రసాద్ నగర్, గొర్లివానికళ్లాలలో రోడ్లు, కాలువలు, తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జీవీఎంసీ పాలకపగ్గాలు ఎన్డీఏ కూటమి చేపట్టిన తర్వాత అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. బుధవారం ఒక్కరోజే 6,41,00,000తో పనులు ప్రారంభించడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గొర్లివానికళ్లాలకు తాగునీరు సౌకర్యం కల్పించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకర్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్ కుమార్, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు డిబిఎల్ సంతోష్, మండల పార్టీ అధ్యక్షుడు కొరుపోలు రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డు నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం, వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ, ప్రారంభించుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా మేయర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి టీం సహకారంతో మా కార్పొరేటర్లందరూ, మరి ముఖ్యంగా పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి అంతకుముందు జరిగిన దానికన్నా ఎన్నో రెట్టింపులు ఎక్కువగా జరిగింది. ఒక స్థానిక నాయకుడు మేయర్ అయితే ఏ విధమైన అభివృద్ధి జరగాలో అది చేసి చూపించినందుకు మనస్ఫూర్తిగా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతాం. మళ్ళీ కౌన్సిల్ మేము ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో కౌన్సిల్ ఈ ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా, ప్రజల మన్ననలు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తామని మాటిస్తాం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ 96వ వార్డులో పెద్దలు గౌరవులు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నేను కలిసి మేయర్గా ఇవాళ శంకుస్థాపనలో ఒక భాగంగా ఏదైతే గొర్రెవాణి కొంపలకి ఈ రోజు వరకు వాటర్ సప్లై లేదు, దాన్ని ప్రధానంగా 150 లక్షలతో రైల్వే నుంచి కానీ అట్లా చేసి స్టాండర్డ్గా వాటర్ ఇచ్చే బాధ్యత తీసుకున్నందుకు నాకు అన్ని పనుల కంటే అది చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే చేసింది అందరూ చేస్తారు. ఎప్పటి నుంచో పంచాయతీల దగ్గర నుంచి వాళ్ళకి వాటర్ లేని పరిస్థితిలో ఇవాళ వాటర్ సప్లై శంకుస్థాపనకి భాగస్వామ్యం అవడం, అలాగే వివిధ ఏరియాల్లో డెవలపింగ్ మీద ఎమ్మెల్యే గారు నేను కలిసి ఇవాళ శంకుస్థాపన చేయడం కానీ, అలాగే విశాఖపట్నం అన్ని వార్డులు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మద్దతుతో విశాఖపట్నాన్ని అభివృద్ధిలో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు నడిపిస్తూ ఎమ్మెల్యేలందరూ సహకారంతో విశాఖపట్నంలో శభాష్ అనిపించుకున్న ఆ గౌరవం నాకు దక్కినందుకు అందరికీ, అలాగే నా వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ